చిన్న తల్లి ఆవేదనని ఆ బిడ్డ చనిపోయాడా లేదా అని ఆ తల్లి పడుతున్న ఆవేదనని కన్సోల్ చేశాడు. 40 రోజుల తర్వాత మాజీ మంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, అప్పటిదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది? శ్రీనివాస్ రెడ్డి గారు 1 to 1 అయితే ఎవరికి అర్థం కాదు. మా వాయిస్ పోదు కదండి. ఇక్కడ సీఎం గారు ఇండియాలో లేరు, ఆ టైంలో బయట వెళ్ళున్నారు. ప్లస్ ఆయన రాగానే ఆ కేసు చేయమన్నారు. ఓకే కీర్తన గారు చూద్దాం. ఓకే సిబిఐ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీరే మాట్లాడుతున్నారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఇదేంటి ప్రశ్నారావణ అంశం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని ఇప్పుడు 3 అయినాయి అట, ఇప్పుడు 4వ అవుతుంది. ఇంకా రాష్ట్రం అంతా పెట్టారని వదిలే ప్రసక్తి లేదా? గుడ్లతోటి అటాక్ చేస్తున్నారట, చెప్పులతో అటాక్ చేస్తున్నారట. సార్ మీకు నేను ఇంతకు ముందు కూడా డిబేట్ లో ఇదే మాట ప్రస్తావించున్నాను. రావణ్ అనే వ్యక్తి ప్రశ్న అనే యూట్యూబ్ పెట్టుకొని అతను మాట్లాడుతున్న మాటలు సత్య సమాజం నివ్వెరపోయే మాటలు మాట్లాడుతున్నాడా? ఇదే కేఎస్ ప్రసాద్ రెడ్డి కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. అండ్ ఆ అన్న ఎలా మాట్లాడారు, అండ్ మరి ఎంత దిగజారి రావణ్ అనే వ్యక్తి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా ఒక వర్డ్ యూజ్ చేశాడు. అది మీరు మీ ఏ ఛానల్ అయినా టెలికాస్ట్ చేయగలుగుతారా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఇదే ప్యానెల్ మనం కూర్చున్నాం, వీళ్ళు కూర్చుంటారు, వైసీపీ వాళ్ళు కూర్చుంటారు, కేఎస్ ప్రసాద్ కూర్చుంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు, రావణ్ మాట్లాడిన మాటలు మీరు టెలికాస్ట్ చేయగలుగుతారా? ఇక్కడ అంత దిగజారి అంత నీచానికి అతను పాల్పడి, అది ఏంటి ఒక పబ్లిక్ మీటింగ్ లో అక్కడ ఎంతో మంది పెద్దలు ఉంటారు, ఆ కులానికి న్యాయం చేయాలని వచ్చిన వాళ్ళు ఉంటారు మాట్లాడడానికి. వాళ్ళ ముందర నువ్వు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ నీవు పర్సనల్ గా హైప్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు మాట్లాడుతూ చాలా 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 నీచంగా దిగజారి మాట్లాడాడు. జనాలు వ్యతిరేకత రాదా అండి వాళ్ళ నాయకుడు అలా మాట్లాడితే? మీరు విమర్శించాలంటే ప్రభుత్వాన్ని ఏదైనా విమర్శించవచ్చు, చాలా అంశాలు ఉంటాయి. కానీ దిగజాడిపోయి అలాంటి మాటలు మాట్లాడాలి. ఇంకొక విషయం, మెయిన్ గా ఇతని మీద ఈ రోజు కాదండి ఈ కేసులు పడాల్సింది. సాక్షాత్తు రాముడి పైన అతి నీచంగా మాట్లాడాడు, సనాతన ధర్మం పైన అతి నీచంగా మాట్లాడాడు, అలా కృష్ణుడి పైన అతి నీచంగా మాట్లాడాడు. ద్రౌపది అంశం, వస్త్రాపహరణం అనే అంశాన్ని చాలా నీచంగా పోర్ట్రేట్ చేసి మాట్లాడాడు తను. నేను మీకు ఇప్పుడే వీడియో వినిపిస్తాను. సభ్య సమాజంలో అందరూ ఎంత నీచానికి దిగజారి ఇతను మాట్లాడుతున్నారు. రాముడి మీద రామాయణంలో చేత మొదలైన చెప్పాలి చేపించిన నా ప్రకారం సొంత అవన్నీ ఎలా ఉంటుంది? సొంత రాజ్యం తరించుకొని రాముడు చెప్పడానికి ఎలా ఉంటుంది? రాజ్యంలో తెలంగాణ చెప్పండి కదా, తరించుకొని అడవిలో ఏమన్నాడు విన్నారా సార్? సనాతన ధర్మం గురించి అతను ఏమంటున్నాడు విన్నారా? అలాగే రాముడు గురించి ఏమన్నాడో విన్నారా? కృష్ణుడి గురించి ఏమంటున్నాడో విన్నాడా? నేను మీకు వినిపించిన దానికన్నా మీరు టెలికాస్ట్ చేస్తే ఎంత నీచంగా ఉన్నాయి ఆ పదాలు మీరు ఆలోచించండి. ఇటువంటి వాళ్ళని హిందువులైన వాళ్ళు టాలరేట్ చేస్తారా? శ్రీనివాస్ గారు టాలరేట్ చేస్తారా ఈ మాటలు? సనాతన ధర్మం గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే నేను కేఎస్ ప్రసాద్ టాలరేట్ చేస్తారా? వర్మ గారు మీరు ఒప్పుకుంటారా? సాక్షాత్ దైవంగా భావించే మనల్ని మాట్లాడుతున్నారు ఛానల్ పెట్టి. ఇటువంటి వాటిపై కేసులు పెట్టకూడదా? అరెస్ట్ చేయకూడదా? రాముని మీరు పురుషోత్తమ రాముడని మనం గౌరవించుకునే వ్యక్తిని పట్టుకొని నీచంగా అంత నిజంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు పెడితే అర్థం ఉండండి, ఇదేదో వీడియో తీస్తున్నారు. అమ్మా వినిపిస్తారా చూస్తారా అని చెప్పేసి అన్నారే, ఈ చెప్పు తీసుకొని వినిపిస్తారా? కొడకలా మేమందరం కొడుకులు ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి. ఇప్పుడు సమాధానం చెప్పండి. నేను శ్రీనివాస్ అంతా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. పబ్లిక్ మీటింగ్ లో తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు, అమ్మఒడి లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. వైసీపీ వాళ్ళు అమ్మకు వందనమా, తల్లికి ఏదో కార్యక్రమం జరిగింది సార్, అయింది. జగన్మోహన్ రెడ్డి కలిశారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి వైఫుల గురించి ఆయన ప్రస్తావించారు. చదువుకునే పిల్లల ముందు మాట్లాడాల్సిన మాట్లా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పుతో కూడా చేత్తో కూడా మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఎమ్మెల్యే బయటకు వచ్చి
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వినండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం ఏంటంటే సనాతన ధర్మాన్ని గురించి చెప్పేటటువంటి మీరు సనాతన ధర్మాన్ని పాటించారా అనేది ఇక్కడ లెక్క. మీరు సనాతన ధర్మాన్ని సనాతన ధర్మంలో ఉన్నాయా? పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను చూపిస్తాను వర్మ గారు. కొడాలి గారు, రోజా గారు బీసీ గర్జన పెట్టి వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి చాలా నీచంగా మాట్లాడితే పదుల సంఖ్యలో మీ నాయకులు చూపిస్తా. నేను పదుల సంఖ్యలో మీ నాయకులు చూపిస్తా. మీరు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తున్నారు. ఈ నాయకులందరూ మాట్లాడిన బూతులు శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ మీకే ఇచ్చాను కదా, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. మీరు అలా క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు. సరే కీర్తన గారు, ఏంటి రావణ పరిస్థితి ఏంటి? వదిలే పరిస్థితి లేదా? రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సనాతన ధర్మాన్ని కించపరుస్తూ రాముణ్ణి కృష్ణుని కించపరిచి మాట్లాడతామంటే ఏ హిందూ ఒప్పుకోడు. ఈవెన్ వైసీపీ అధికార ప్రతినిధి ఒప్పుకోరు, కేఎస్ ప్రసాద్ ఒప్పుకోరు, వర్మ ఒప్పుకోరు, అండ్ అక్కడ ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి ఒప్పుకోరు. దేవుళ్ళని గౌరవించండి, పరమతాన్ని గౌరవించడం మనం సంస్కారం అని నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మైకులు ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మేము బాగుతామంటే ఎవరు ఊరుకో ఉంటారు సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అంత దిగజారి మీరు ఒక ఎస్సీ మీటింగ్, దాని వాళ్ళ అభ్యున్నతికై మనం మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేసుకోవడం కోసం రిప్లైజ్ చేసుకోకూడదు. అక్కడ ఎంతో మంది నేతలు మాట్లాడారు. ఒక ప్రసంగం నలుగురిని ఉద్దేశించినప్పుడు వాళ్ళకి మేలు చేసేలాగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి నీ హైట్ కోసము, నువ్వు డెవలప్ అవ్వడం కోసం, నీ ఇండివిజువాలిటీ పెంచుకోవడం కోసం చేసినట్టుంది రావని అక్కడ మాట్లాడిన మాటలు. అండ్ మీకు తప్పు ఉంటే అది టెలికాస్ట్ చేయమని చెప్పండి వాళ్ళని. అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి రావని మాట్లాడిన మాటలు ఇక్కడ డిస్ప్లే చేయమని చెప్పండి స్క్రీన్ మీద. నేను ఒప్పుకుంటానప్పుడు సభ్య సమాజం సిగ్గుపడుతుంది సార్. అలాంటి వర్డ్ చూసేసాడు అతను పవన్ కళ్యాణ్ గారి పైన. ఎలా సమర్థిస్తారు సార్ రావణ్ మాటల్ని? ఓకే, కేఎస్ ప్రసాద్ ఒక్క నిమిషం సీరియస్గా ఇస్తానండి. ఎందుకంటే ఆ మీటింగ్కి ఈయన వెళ్ళారట. ఏం జరిగిందండి అక్కడ? అసలు అంత దారుణంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు అరెస్ట్ చేశారు, 4వసారి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, జడ్జి దగ్గర తీసుకెళ్లారు, మళ్ళీ బయలు ఇచ్చినా ఇంకా చాలా కేసులు ఉన్నాయట రాష్ట్ర వ్యాప్తంగా. ఏం జరిగింది ఆ రోజు? మీరే ప్రత్యక్ష సాక్షి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మా గురు సమానుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మిత్రులకి కూడా నమస్తే అండి. వర్మ గారు మీకు కూడా నమస్తే. నిజం సార్, నేను కూడా సభకి వెళ్ళాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 31 పాయింట్లతో దళిత క్రైస్తవులు, దళితుల మీద జరుగుతున్న దాష్టికాల మీద ఒక ఎజెండాతో మాట్లాడడానికి నేనైతే వెళ్ళాను. ఫస్ట్ థింగ్ అక్కడ కూడా ఒక పెద్దలు, ఒక సిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ప్రసంగంతో మొదలైంది జేఆర్ సార్తో. ఆయన చాలా చక్కగా ఉదహరించి చాలా విషయాలు 1950లో జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళిన డెలిగేషన్లో ఈజ్ వన్ ఆఫ్ ఇట్. అలాగే మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కూడా మాట్లాడింది. అలాగే ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు, తర్వాత మాదిగ సంఘం అధ్యక్షుడు, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ చాలా ప్రభావితం చేసే అంశాలతోనే ముడిపడి ఉన్నాయి. సబ్సీక్వెంట్గా ఇతను మాట్లాడిన మాటలు నిజంగా అంటే రావణ్ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ ఎజెండాతో మాట్లాడా అన్నది నాకు ఫస్ట్ నేను విస్మయానికి గురయ్యాను. సో ఒక డిస్ప్రపోర్షనెట్ సిచ్యువేషన్ అక్కడ అట్రిబ్యూట్ చేస్తూ ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఆయన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడే విషయాల కన్నా ఆ రాధా మనోహర్ అన్న వ్యక్తి మీద మాట్లాడితే నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నాకు కీర్తన చక్కగా చెప్పింది. ఇప్పుడు రాముణ్ణి కృష్ణుణ్ణి అన్నదానికి హిందువుల మనోభావాలు అన్నప్పుడు, అలాగే క్రైస్తవ ఆరాధ్యుడైన ఈ జీసస్ క్రీస్తు విషయంలో కూడా రాధా మనోహర్ అన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా నాట్ టాలరబుల్, నాట్ యాక్సెప్టబుల్. అది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే అతను యూట్యూబ్ ఛానల్లో తన ఇష్టారాజ్యంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టాలరబుల్. ఇవాళ మనకి 1975లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో మనకి పరమతాన్ని, పరమత స్వేచ్ఛ అండ్ పరమతాలని ఆరాధించే ఈ హక్కు మనకి రాజ్యాంగం ప్రసాదించినప్పుడు వీళ్ళందరూ ఎవరు అసలు నాకు అర్థం కాని విషయాలు. ఒక హిందూ సమాజం మీద మాట్లాడే హక్కు ఎవరికి లేదు, అలాగే ముస్లిం సమాజం మీద మాట్లాడే హక్కు ఎవరికి లేదు, అలాగే క్రైస్తవ, బౌద్ధ, సిక్కు సమాజాల మీద ఎవడ పడతాడు ఎలా పడితే అలా మాట్లాడే హక్కులు ఎవరికి లేవు. దీస్ పీపుల్ కెన్ నాట్ బి టాలరబుల్. ఇది గ్రహించండి ఫస్ట్. నేనంటుంది ఈ వైసీపీ ఒక అమాయకత్వనలో, జడ్డితనవనలో, బొరతక్కుతనవనలో నాకు అర్థం కాదు. ఒక 5 సంవత్సరాలు పరిపాలిస్తున్న దగ్గర ఇదే డిబేట్లో ఇదే కీర్తనమ్మ లేదా ఇదే తెలుగుదేశం నుంచి ఎవరు వచ్చినా సరే సైకోగాడు లేదంటే ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు వీళ్ళేమో దద్దిపోయినాలు తిని కూర్చుని ఉన్నారు. ఓ దిశ దశ లేకుండా. ఈ శ్రీనివాస్ రెడ్డి గారు నిలువెత్తు నిదర్శనం. నాకు ఈయనతో పాటే ఎన్నో డిబేట్లో ఏం సార్ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేనలో మాట్లాడినవి ఎన్ని ఉన్నాయి. అలాంటివి ఎంతో మంది వైఎస్ఆర్సీపీ అదే నేను మీరు టాలరెన్స్ అంటున్నారు. మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు కూడా నేను మీకు చెప్తున్నాను, ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్వేస్ డెత్. మహానుభావుడు వివేకానందుడు చెప్పింది అదే.
మీరు ఇగ్నోరెన్స్ తో కన్సిడరేషన్ అన్నప్పుడు నాకున్న టాలరెన్స్ మీకుండదు, మీకున్న టాలరెన్స్ నాకు లేదు. ఇప్పుడు టాలరెన్స్ లేని ఈ ప్రభుత్వం చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే చేతులు ఉడికిపోయి కూర్చున్నట్టుగా కూర్చోవడమే తప్ప మీరు ఏమీ చేయలేరు. ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాను, రావణ మీద అఫీషియల్ గా ఇప్పటికి నాకు తెలిసి 35 మంది ఉన్నాయి, 35 కేసులు ఉన్నాయి, ఓవరాల్ గా 102. ఇది జరగబోయే పరిణామాలు ఈ తెలుగుదేశం 102 ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయి. స్ట్రాటజికల్ గా ఎఫ్ఐఆర్ బయటికి రాకుండా చాలా బ్రహ్మాండమైన గేమ్ చేస్తున్నారు. మూడోది అంటే ఇప్పటిదాకా వచ్చిన సోకాల్డ్ బెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎఫ్ఐఆర్ కి ఆఫ్ఐఆర్ కి ఏం తేడా లేదు, సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఇస్తున్నారు అన్నది వాస్తవం. కానీ ఇక్కడ ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడో దగ్గర దేశద్రోహ చట్టమో లేదంటే ఇంకోటి ఏదైనా అట్రిబ్యూట్ అయితే మాలాటి మీలాంటి జర్నలిస్టులకే దిక్కులేస్తారు, ఈ రోజుకి తిరుగుతున్నారు. ఎవరైతను? నేను అంటుంది ఏంటంటే సడన్ గా ఒక ఇష్యూని ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఈ లేటెస్ట్ టెండెన్సీ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక ప్రొవకేషన్ తో స్టార్ట్ అయింది. ఆ ప్రొవకేషన్ అన్నది ఎక్కడికి లీడ్ అవుతుంది? నేను అందరికీ కేటగిరీలో చెప్తాను. ఈ దరిద్రానికి తోడు నేను మొన్న డిబేట్ లో కూడా చెప్పాను, ఈ లీగల్ సెల్ అంత వీకెస్ట్ లీగల్ సెల్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాంట్లోంచి చూడండి దాని పీనుగు గురించి ఏదో అంటారు చూడండి, ఆ టైప్ లో ఫస్ట్ థింగ్ ఆన్ టాప్ ప్రయారిటీ కేవీ రెడ్డి అనేవాడు అరెస్ట్ని, ఆయన జర్నలిస్టు, మా సోదరుడు, మా మిత్రుడు తెలంగాణలో. అతని అరెస్ట్కి ఇంటి ముందు పోలీసులు 2 నెలలు బట్టి అద్దెకి దిగి రెక్కి నిర్వర్తిస్తుంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రొయాక్టివ్నెస్ అనేది లేకుండా అండర్ గ్రౌండ్కి పోమన్నాడు. అండర్ గ్రౌండ్కి పోయిన తర్వాత ఇంటికి రాకుండా ఎలా ఉన్నట్టు పిల్లలు ఉన్నాడు, రాగానే కోడిపెట్టని ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోయారు. ఇవాళ 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. కర్మగాలి రావణికి కనుక ఎక్కడైనా రిమాండ్ పడినా లేదంటే ఇవాళ దరిద్రం చూడండి, శనివారం ఇవాళ నిజమే ఇవాళ కోర్టు ఉంటుందో ఉండదో తెలియదు, కోర్టు ఏం చేస్తుందో తెలియదు. రేపు పొద్దున్న ఆదివారానికి ఇంకో స్టేషన్ నుంచి పీటీ వరండి పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, రేపు సండే కదా, సండే ఎవ్వడు ప్రపంచంలో ఏ శక్తి ఎవరిని ఏం చేయలేదు. రేపు మండే మళ్ళీ ఆయనకి బెయిలే వస్తుంది. ఇంకో దగ్గర అలా 102 స్టేషన్లు తిరగడం అన్నది ఎంత ప్రమాదం. ఇది గాక ఆయన నిరాహార దీక్షలో ఉన్నాడు, అతను నిరసన తెలియజేస్తున్నాడు. ఓకే, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ ఇక్కడ న్యాయపరంగా జడ్జి శ్రవణ్ అన్నతోడు ఏమన్నా కోర్టులో ఏమన్నా, నిన్న కూడా ఇదే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అందరికీ తెలియాలి. ఇప్పుడు రావణ్ గారి విషయంలో జడ్జి శ్రవణ్ గారు నిజం ఉన్నారు, పక్కన ఉన్నాడు, వాదిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. వీళ్ళిద్దరికి ఇంకేం పని పోవట్లేదా? ఇదే పనుల మీద తిరగల. అందుకే మనకి చిన్నప్పుడు చెప్పింది ఏంటి, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఊరు మంచిది అయితే మనం చేయవలసింది ఇది. ఆయనది ఒక జై భీమ్ పార్టీ, ఆయన పార్టీ విధానాలతో 31 పాయింట్ల ఎజెండాతో ఇవాళ ఆయన ఎదుర్కొంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మొహం ఇడి చేస్తున్నాడు ఆయన పైకి పెడితే. నీకు బాధ్యత లేదా అని ఏం చేయాలా? ఇప్పుడు తెలుగుదేశం అధినేత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం దగ్గర ఇవాళ మీరు సాయికృష్ణ కేసు చూడండి, ఈ కేసు చూడండి. లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందమ్మా? గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ కింద చూడాలా? ఏమని చెప్పాలి దీనికి? పోలీసులు నిరంతరం ఈ కేసులు పెడుతున్న దగ్గర పోలీసులు ఈ కేసులు పెట్టే పరివి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. అంత అనుభవజ్ఞుడైనోడు ఎఫ్ఐఆర్లు నమోదవుతుంటే ఏం చెప్తానంటే ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి మేము? చెప్పండి. ఇది ఒకటి. సాయికృష్ణ విషయంలో ఆ డీజీపీ, మాజీ డీజీపీ సాంబశివరావు గారు చుట్టవాన్ని కాపాడడానికి ఉన్న శ్రద్ధ న్యాయ పరిరక్షణకి ప్రభుత్వం ఉందా? చెప్పండి. నేను వ్యక్తిగత విషయాలు ఈరోజు దాకా మాట్లాడలే. ఆయనకి వ్యక్తిగతంగా ఏదో న్యాయం జరిగిందని నాగరాజ్కి వ్యక్తిగతంగా న్యాయం చేసేదే కాన్సెప్ట్ లో ఉంది ప్రభుత్వం. నిజమే, సాక్షిలో రాశారు. నేను కీర్తనమ్మ చెప్పిందంతా కీర్తనమ్మ కన్నా ముందు నేనే మాడాను విషయం. సాక్షిలో కుల ప్రస్తావంతో ప్రస్తావించిన దగ్గర చనిపోయిన వాడు పేరే పలానోడు చచ్చిపోయాడా, మీ నాన్న చచ్చిపోయాడని కూడా వాడు అడగడు. బాడీని దించేశారా, బాడీని తీసుకెళ్ళిపోతారా అంటారు. దానికి కులం, పేరు, ఊరు, తోట కూడా యాడ్ చేస్తే ఏం చెప్పాలి దానికి? ఈ దౌర్భాగ్యానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ వంకాలమ్మ డొంకట్టుకు ఏడ్చింది దానికి ప్రభుత్వం. ఆ సాక్షి పేపర్ ఆర్టికల్ అన్నది ఒక పెద్ద స్ట్రాటజికల్ మూవ్ అయిపోయింది. రెండోది, ఉప ముఖ్యమంత్రి గారికి అయితే కేటగరీషన్స్ ఉన్నాయి, బౌండరీస్ ఉంటాయట. మరి ముఖ్యమంత్రి గారికి బౌండరీస్ ఏవి? మరి ఆయన పిలిచి సంఘీభావాలు ప్రకటించుకున్నారు కదా. శిరీష్ గారు నాకు ఇచ్చింది 2 నిమిషాలు ఇస్తానండి. ఆవిడ మాట్లాడేమండి, నాకు 1 నిమిషం కంక్లూడ్ చేయండి. పక్కన ఉన్నారు అని కీర్తన అన్నారు కాబట్టి మీకు వెంటనే ఇచ్చాను. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మీరే మాట్లాడదు. శిరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా చూడాలి ఈ కేసులు? అవి కూటమి వైఫల్యంగా చూసుకోవాలి అని, మరొకవైపు అమరావతిలో మొత్తం అంతా దోపిడీ జరిగిపోతుందట. నిజమా? మాకెవరికి ఇదేంటి ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్? ఆవిడ అమరావతి కదండి. అయితే ఒక నిమిషం వెయిట్ చేయండి. మీరు మాట్లాడతారు కదండి, ఆవిడ మాట్లాడిన తర్వాత నేనే కదా మాట్లాడేది. నేను సమాధానం చెప్తాను. మాట్లాడండి. ముందుగా 99 వీక్షకులకి, వర్మ గారు, మీకు అలాగే పాండితులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇందాకటి నుండి కూటమి ప్రభుత్వం వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారు ఇది చేయలేదు, అది చేయలేదు, పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. జనసేన అధికార ప్రతినిధి గారు కూడా చెప్పే ఉన్నారు ఆల్రెడీ. ఇన్ని మాటలు చెప్పారు, వచ్చిన 2 సంవత్సరాలకి ఇన్ని మాటలు మాట్లాడారు. ఒక్క కేఎస్ ప్రసాద్ గారు అయితే వైసీపీ అధికార ప్రతినిధి గారి కంటే కూడా ముందు ఇంకొక అడుగు ముందుకేసి
అసలు అప్పుడంటే వీళ్ళు కామ్ గా ఉన్నారంట. ఈ ప్యానలిస్టులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సైకోలు అదని ఇదని అంటే కేశ్ ప్రసాద్ గారు ఎక్కడ వాళ్ళు కామ్ గా ఉండలేదు. ఏం చేశారు? గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతుల మీద పడిన ప్రతి కేసుకి కూడాను ఏ విధమైన రీజను లేదు. మీడియాలో అలా మాట్లాడారు ఇలా మాట్లాడారని చెప్పి నాన్ వెరబుల్ కేసులు కూడా వేశారు. దానికోసం జైలు చేసాము, చేతులు సంఖ్యలు లేపించుకున్నారు మా వాళ్ళు. ఇక్కడ ఈ ప్యానల్ లో మాట్లాడిన దాని గురించి నేను ప్రస్తావిస్తే అమరావతి రైతుల కేసుల గురించి నేను మాట్లాడాను టీవీలో మాట్లాడారు అని చెప్తుంది. అమరావతి రైతుల విషయంలో కూడా నేను మాట్లాడాను. తప్పని విషయం నేను స్టూడియోలో కూర్చొని క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు. సరే ఒక నిమిషం ప్రసాద్ గారు స్టూడియోలో కూర్చొని క్రాస్ టాక్ చేయకండి. మీకు నేను కావస్తే ఇస్తాను, ఆవిడ తర్వాత మీరే మాట్లాడుతున్నారు. సరే సరే ఒక నిమిషం ఆవిడ వెర్షన్ చెప్పండి. 40 నిమిషాల తర్వాత స్టార్ట్ చేసి వెంటనే తగులుకుంటారా? సిబిఎన్ గారి గురించి మాట్లాడడం నేను ఖచ్చితంగా అన్ని ప్రస్తావించాల్సిందే. మీరు ఒక అడుగు ముందుకెళ్ళి వైసీపీ గవర్నమెంట్ కామ్ గా ఉందన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా నాట్ ఓన్లీ అమరావతి రైతులు, ఫస్ట్ గార్బడి వెంకటేష్, సాంశీరావన్ అని చెప్పి యూట్యూబర్ వాళ్ళు పసిపిల్లల తల్లి అని కూడా చూడకుండా 9 నెలల పసికందుని ఇసిరి కొట్టి అర్ధరాత్రి వాళ్ళ తలుపులు పగలగొట్టి ఆ అబ్బాయి వెంకటేష్ గుండెల మీద కాళ్ళతో గుద్ది పోలీసులు అర్ధరాత్రి 1 గంటకు ఆ అబ్బాయిని సాంశీరావన్ లాక్కెళ్ళి స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో పడేసి వాళ్ళని ఎటువంటి టార్చర్ పెట్టారో అందరికీ తెలిసిందే. వాళ్ళ ఈ రోజుకి కూడా ఆ భయంలోని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఆ అబ్బాయి గారపటి వెంకటేశ్వర అబ్బాయి జీవితం అయితే పూర్తిగా నాశనం చేసేసారు. ఇవన్నీ ఏంటంటే చెప్పుకుంటూ వస్తాను. ఎందుకు వస్తాను అంటే ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు వైసీపీ గవర్నమెంట్ పాముగా కూర్చుంది మమ్మల్ని అందరిని ఏం చేయకుండా అన్నారు కాబట్టి చెప్తాను. ఇకపోతే ఇందాకటి నుండి సాయి గురించి మాట్లాడుతున్నారు. సాయి గారి వాళ్ళ అమ్మగారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరిస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు పిలవలేదు, లేదంటే కేసు కదలలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది అంత ప్రేమ ఆ కుటుంబం మీద ఉంటే ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో సొంత ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపినప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేదు? 134 రోజులు జైల్లో ఉంటే బెయిల్ వచ్చింది. మీరు చెప్పిన ప్రతిదానికి నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఎందుకంటే సహనం లేకుండా ఉంటారు? మీరు మాట్లాడితే మేము వినాలి, ప్రోత్సాహం చేయకుండా. మీరు మాత్రం ఉండలేరా? చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి గురించి అడిగారు కదా, కాబట్టి ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. రావణ గురించి మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు ఎవరికండి? నేరస్తులకు ఏమైనా జరిగితే అర్జెంట్ గా వెళ్ళి పరామర్శిస్తారు. బ్లడ్ బ్యాచ్ కి ట్రీట్మెంట్ ఇస్తే పోలీసులు భయం అనేది లేకుండా ఇష్టారాజ్యంగా ఆడవాళ్ళని నడి రోడ్డు మీద ఎక్కడా కూడా తిరగనివ్వకుండా చేస్తుంటే అలాంటి వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిగత దర్శనంలో పరామర్శిస్తాడు. ఇకపోతే పూల దండలతో స్వాగతం పలుకుతారు. చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద గుడ్డలు తీసి కొట్టినా ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోరు. ఇంకా చెప్పాలంటే నందిగం సురేష్ మా ప్రాంతంలో 2 కులాల మధ్య గొడవలు పెట్టి ఊరిని రావణ కాస్త చేసి ఒక మహిళ చనిపోవడానికి కారణమైన వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. అలాంటి వాళ్ళని పరామర్శిస్తారు. కుల గొడవలు పెట్టే వాళ్ళని పరామర్శిస్తారు. మత గొడవలు పెట్టే వాళ్ళని పరామర్శిస్తారు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తుంది? సరే ఓకే శిరీష, ఇప్పుడు అన్ని చెప్తే మీకు టైం సరిపోదు. మీకు ఇచ్చిన పాయింట్ మీరు వాడుకోండి, మీ టాపిక్ లోకి రండి. అంతేగాని మీరు అన్ని చెప్తా కూర్చుంటే ఎంత టైం పడుతుంది? సరే చెప్పారు కదండి, ఒకటి ఎగ్జాంపుల్ చాలండి, ఒకటి ఎగ్జాంపుల్ చాలు. మీరు 10 చెప్పనవసరం లేదు, ఒకటి చెప్పారు కదా. మీరు అమరావతి గురించి చెప్తున్నారు, చెప్పండి. అమరావతి అని ఏంటి సార్ వాళ్ళ కామెంట్స్ అంటే చెప్పండి. దోపిడీ చేస్తున్నారట, అసలు అమరావతి పనులే అవట్లేదట. మట్టి 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 ఇనుము అన్ని కూడా రోడ్లను కూడా తవ్వుకొని తోచుకొని వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. నా ఎకరం 5 కోట్లు చెప్పిన 485 కోట్లకు తాకట్టు పెట్టింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అమరావతికి. ఇప్పుడు అమరావతి అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ఎవరైతే రౌడీలు గుండాలు ఉన్నారో, గతంలో ఎవరైతే పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారో, ఎవరైతే ఇళ్ల మీదకి దాడులకు వచ్చారో, ఎవరైతే అమరావతి ఎడారి శ్మశానం అన్నారో, బ్లడ్ బ్యాచ్ వేసుకొచ్చి అమరావతి మీదకి గొడవలకు వచ్చారో, అలాంటి వాళ్ళని బాబు గారి బస్సు మీద చెప్పులేసిన వాళ్ళని, శవయాత్రలు చేసిన వాళ్ళని, ఫ్లెక్సీలు రాడు పగలగొట్టిన వాళ్ళని మొత్తాన్ని వేసుకొని అమరావతి మహిళల మీదకి దాడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని వస్తున్నారు. వాళ్ళకు ఒక్కటే క్వశ్చన్, కనీసం సిఆర్డీఏ అనేది ఎందుకు పెట్టారు? సిఆర్డీఏ ఫుల్ ఫామ్ ఏంటో కూడా తెలియదు, కానీ వచ్చారు మా దగ్గరికి, విధ్వంసం చేశారు, వెళ్ళారు. అమరావతిలో దోపిడీ జరిగిందన్నారు. ఒక్కటి చెప్పండి, ఏ దోపిడీ జరిగిందో నేను చెప్తాను దానికి ఆన్సర్. ఓకే ఒక్క నిమిషం. ఒక్కటి చెప్పమంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీరే మాట్లాడదు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి అమరావతి పరిస్థితి?
ఇప్పుడు అమరావతి పరిస్థితి చెప్పబోయే ముందు ఒక మాట అండి. మేమేదో చేసామని పెద్ద లిస్టు చదివారు ఆవిడ. ఎంత లిస్టు ఆమె చదివినా సరే ఒక బూడిద కూడా ఇవ్వనటువంటి లాకప్ డెత్, తర్వాత టార్చర్ భరించలేక జైల్లోనే గుళికలు మింగి చనిపోయినటువంటి ఆ యొక్క నేరం ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం అచేతనంగా ఉందనే దానికి మేము చేసిన తప్పులన్నీ కూడా చిన్న గీత అయిపోతే పెద్ద గీత అవుతుంది. ఇది నిజం, ఇది నిజం, ఒక నిమిషం శిరీష, ఇది నిజం. చెప్పనండి, ఎందుకు అర్థం కాదు. డాక్టర్ సుధాకర్ ఏమైనా నేరస్తుడా? దళిత డాక్టర్ సుధాకర్ ఏమైనా నేరస్తుడా? సుధాకర్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి. డాక్టర్ సుధాకర్ అనబాకండి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అనండి. తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినటువంటి వ్యక్తి, భంగపడినటువంటి వ్యక్తి అనండి. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అని దాన్ని పట్టుకొని ఎలాంటి మీరు ఏదైనా కొత్త విషయాలు చెప్పలేరు, మీరు కొత్త విషయాలను చెప్పలేరు, మీరు కొత్త విషయాలను చెప్పలేరు. ఒక్క నిమిషం శిరీష, అర్థం కాదు, అర్థం కాదు. నర్సీపట్నం దగ్గర జరిగినటువంటి మా వైఎస్ఆర్సీపీ ర్యాలీ కూడా మీరు ఆ సుధాకర్ బొమ్మలు అండి. శిరీష, ఒక విషయం, మీరు స్టూడియోలో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడితే మీ వాయిస్ రాదు, మళ్ళీ మా వాయిస్ స్లోకి వచ్చిందండి, వాళ్ళు ఆపేశారండి, తొక్కేశారండి, ఎందుకు అనవసరమైంది? మీకు నేను టైం ఇస్తాను కదా, ఇద్దరు మాట్లాడితే ఏమొస్తుంది? వాయిస్ రాదు కదా. సరే, నేను ఆపుతున్నాను కదండి వాళ్ళని. ఒక నిమిషం మాట్లాడండి. పోతే ఇక్కడ అమరావతిలో జరుగుతున్న అవినీతి మీదే మా పోరాటం. అమరావతిలో అవినీతి జరగలేదు అని ఎలా చెప్తారామా? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మేము అమరావతి మాది సర్వస్వం, అమరావతిని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడానికి, వెలుగు తీసుకురావడానికి, భవిష్యత్తు కోసం తీసుకొచ్చానన్న వీళ్ళు 2014 నుంచి 19 వరకు ఖర్చు పెట్టింది 260 కోట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మీరు లెక్కేసుకోండి. ప్రభుత్వంలోకి మేము అధికారంలోకి వచ్చినాక తెలిసింది. మిగతా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతో సెక్రటేరియట్ కట్టారు, తాత్కాలిక హైకోర్టు కట్టారు, అసెంబ్లీ కట్టారు. వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 260 కోట్లు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 1,09,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఈ రోజున రేట్ల ప్రకారం, వాళ్ళు పెంచినటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం 2 లక్షల కోట్లు అవుతుంది. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేస్తారు, టైం బౌండ్ ఏంటి అనే దానికి మేము ప్రత్యామ్నాయంగా మేము చెప్పాం. ఏది 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మీకు అయిపోయే విధానాన్ని మేము ఒక సూచన మేము చేశాం. ఇక్కడ మీరు అవినీతి లేకుండా చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది ఎక్కడికో, మీరు కేంద్ర ప్రభుత్వం హామీ పెట్టుకొని ఎక్కడికో అప్పులకు పోయి 47,000 కోట్ల రూపాయలు 30 ఏళ్ల పాటు తిరిగి కట్టే పని లేదు. రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం లేదు. ఏం మాట్లాడి రాష్ట్ర బడ్జెట్ తోటి సంబంధం లేకపోవటం ఏంటి? రాష్ట్ర ప్రజలు కదా తీర్చాల్సింది అప్పుల్నే, రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రజల మీద కదా భారం పడేది. ఇక్కడ అసాధ్యమైనటువంటి దాన్ని ఇక్కడ కుట్ర జరుగుతోంది. ఖచ్చితంగా కమిషన్ల కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అనేది మా ఆవేదన. అంతేగాని మేము అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి మేము అడ్డం కానే కాదు. అమరావతి ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగినా మాకు సంతోషం, ఆహ్వానిస్తాం. అంతేగాని మేము అక్కడ జరిగేటటువంటి అభివృద్ధికి అడ్డం కాదు. ఇక ఇందాక ఎమ్మెల్సీ ప్రస్తావన చేశారు. ఆయన ఎమ్మెల్సీని అరెస్ట్ చేయలేదా? 134 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఒకసారి చరిత్ర తీసుకోండి మీరు. ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోలేదా? మచ్చుమరిలో మీరు ఇందాక చెప్పిన పిల్లవాడి గురించి చెప్పారు, పిల్లవాడి గురించి మీరు చెప్పారు. ఆగండి, రేపల్లలో ఏదో పిల్లవాడి గురించి మీరు చెప్పారు. వెంకటేశ్వర గౌడ్ అనేటటువంటి పిల్లవాడి గురించి కుల ప్రస్తావన చేసేలా చెప్పారు. నన్ను చెప్పనేయండి. మచ్చుమరిలో ప్రభుత్వం వచ్చినటువంటి 3 నెలలకే గల్లంతైంది 9 ఏళ్ల పిల్ల. ఇప్పటికి దిక్కుందా? 14 సంవత్సరాలు, అనంతపురంలో 14 సంవత్సరాల ఆడపిల్లని, 9వ తరగతి చదివేటటువంటి ఆడపిల్లని మార్చి ఒకరి తర్వాత ఒకరిలో రేప్ చేసి కడుపు చేస్తే, ఆమెకి బిడ్డ పుడితే ఆ కేసును పట్టించుకునే దిక్కుందా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామూలుగా డెమోక్రసీ అనే మాటలు ఉంటాయి. డెమోక్రసీ ఉంది, ప్లూటోక్రసీ కూడా ఉంటది. ప్లూటోక్రసీ అంటే కొద్దిమంది పరిపాలించేది. పవన్ కళ్యాణ్, లోకేష్,
చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పరిపాలించవచ్చు. ఓకే, ఓకే. కానీ ఇక్కడ అనార్కీ ఉంది, అనార్కీ అరాచకం మాత్రమే ఉంది. రైట్, ఓకే, ఓకే. ఒక లెక్చరర్ గా నేను చెప్తున్నా, ఒక అధికార ప్రతినిధిగా శిరీష, సింపుల్ గా ప్రజల్లోకి రండి, మీకు సింపుల్ గా కంక్లూడ్ చేయండి, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. సార్ నాకు ఇచ్చిన టైమే మీరు తక్కువ, అందులోనూ వాళ్ళు క్రాస్ టాక్ సరే మాట్లాడండి. ఇప్పుడు ఏం కావాలి, ఇంకా పెంచాలా టైం అంటున్నారు. చెప్పండి. ఒకటి ఇందాక నేను చెప్పినటువంటి వ్యక్తి గారపాటి వెంకటేష్ గురించి ఎత్తారు. సరే, అమరావతి గురించి చెప్పండి. అమరావతిలో అవినీతి జరుగుతున్నది, 260 కోట్లే అన్నారు. మళ్ళీ మీరు గారపాటి ఇంకో పార్టీ ఎందుకండి చెప్పొద్దంటారేంటి? అమరావతి గురించి మాట్లాడండి. మీకు అమరావతి మీద ఐడియా ఉంది కదా. 40% ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. కల్తీసారా హత్యలు, కల్తీసారా తాగి 30,000 మంది, 30,000 మంది కుటుంబాల అనాథలైనవి. శిరీష, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు అవన్నీ తవ్వుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. తప్పని దాని వల్ల ఎందుకో ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు కదా, 11 సీట్లు వచ్చిన 151. ఇప్పుడు అవన్నీ మీరు చెప్పాలా? వైసీపీ టాపిక్ అంతా కేఎస్ ప్రసాద్ గారికి ఇస్తే బాగుండేదేమో. మరి కేఎస్ ప్రసాద్ గారికి ముందు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు. సరే అమరావతి పరిస్థితి అమరావతి విషయం అడిగినా ఎక్కడికో పోయి ఏదో మారుతుంది కాక మళ్ళీ కేఎస్ ప్రసాద్ అమరావతిలో రాళ్లు ఒక నిమిషం మాస్టర్ ఉండండి, ఒక నిమిషం. ఊరికే శిరీష మాట్లాడండి. అమరావతి అంశం. వర్మ గారు అలాగే మాట్లాడాలంటే నన్ను మాట్లాడేవండి, నన్ను ఎందుకు ఆపుతున్నారు? అరే మీరు మాట్లాడండి అంటే మీరు అదే తీసి మిగతా వాటికి వెళ్తారేంటి? టైం వేస్ట్. కేంద్ర ప్రభుత్వం నుండి అప్పిచ్చేవాళ్ళని చెప్తున్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చిన అప్పు ఎంత అమరావతి కోసం పెట్టిందంట. వీళ్ళు అమరావతికి పెట్టిన రూపాయి ఏంటి? వీళ్ళు ఏమన్నారు? 260 కోట్లు అన్నారు. 260 కోట్లలో 200 పైగా బిల్డింగ్స్ ఇక్కడ కట్టి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం హామీతోటి ఒక నిమిషం వెయిట్ చేయండి, టైం వేస్ట్. కేంద్ర ప్రభుత్వం అరే ఒక నిమిషం, ఆవిడ ఏం చెప్తారు మొత్తం వినండి, రాసుకోండి. మీరు చెప్పే ప్రతిదీ నేను రాసుకున్నాను, మాట్లాడుతున్నాను. 260 కోట్లే ఖర్చు పెట్టారు 14 నుండి 19 వరకు అన్నారు. మరి 10,000 కోట్ల రూపాయల పనులు అప్పుడు జరిగి ఉన్నాయి. అది అందరి కాళ్ళు జగమెరిగిన సత్యం. 200కు పైగా బిల్డింగ్స్ అక్కడ కట్టున్నాయి. ఏ బిల్డింగ్స్? మరి వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కట్టిన బిల్డింగ్ ఏంటి? ఇక్కడ కంప్లీట్ చేసిన పర్సంటేజ్ ఏ బిల్డింగ్ అయినా? ఇకపోతే ఒక్క నిమిషం వర్మ గారు చెప్పనివ్వండి, లేదంటే డిబేట్ పిలవకండి. నేను మాట్లాడే ప్రతిసారి ఓకే ఓకే అలాగూ చెప్పండి. ఇప్పుడు 200 పైగా బిల్డింగ్స్ ఉన్నాయి. ఏ బిల్డింగ్స్ అయినా సరే ఒక 5% 10% ఉన్నదైనా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారా? చేయలేదు. పోనీ కేంద్రం దగ్గర నుండి మెడల వంచి తీసుకొస్తానన్నారు కదా, కేంద్రం దగ్గర నుండి ఆయన చేయను అన్నాడు కదండి. ఆయన 3 రాజధానులు అన్నాడు, చేయను అన్నాడు. అమరావతి మా అన్నది కాదన్నాడు ఆయన. మళ్ళీ ఇంకా ఆయన ఎందుకు చేస్తాడు? అరే ఆయన చేయను అన్నాడు కదండి. ఆయన విశాఖపట్నం అనుకున్నాడు కదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. మీరు మాట్లాడేందుకు మాకు టైం వేస్తే మీరు ఎదుటి వాళ్ళని అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయన రాజధాని వద్దన్నారు కదండి, అమరావతిని ఆయన పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. ఇంకా ఆయన మళ్ళీ పెట్టలేదు అంటారేంటి? పట్టించుకున్నప్పుడు అమరావతి గురించి ఎంత జరిగింది అంత జరిగిందని ఎలా మాట్లాడతారండి? అవినీతి జరుగుతున్నది అంటున్నారండి వాళ్ళు. చెప్పండి, అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పండి, ఏ విషయంలో జరిగింది, సరే ఓకేలేండి. అవన్నీ ఆరోపణలండి, ఆరోపణ అది మనం నిరూపించలేం కదా. నిరూపించండి. ఇందులో పలానా దాంట్లో ఇన్ని కోట్ల అవినీతి జరిగిందని నిరూపించమనండి. ఓకే, ఇంకేమైనా చెప్తారా సింపుల్ గా? ఒక్క మాట మాదిగన్ అని చెప్పి మొన్నొకసారి అన్నారు. ఆ తెల్లారు చూస్తే విజయవాడ రాజధాని అంటున్నారు. మచిలీపట్నం ఆల్రెడీ సిఆర్డిఏ పరిధి 371 కిలోమీటర్లు, అంటే దరిదాపు మచిలీపట్నం వరకు వెళ్తుంది. అక్కడ వరకు వెళ్ళేప్పుడు మీరు కొత్తగా వచ్చి మాదిగన్ అని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళకి అమరావతి సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి పెట్టి మా దగ్గరకు వచ్చి మా రైతుల మీద వీళ్ళ యొక్క రౌడీయిజం ఏంటి, దానికి నాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ స్టాండ్ మావిగన్ అన్నారు, ఆ నెక్స్ట్ డే విజయవాడ అంటున్నారు. అమరావతి అసలు మా కాన్సెప్ట్ లేదన్నారు. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ అమరావతిలో అవినీతి జరుగుతుందనో లేదంటే అమరావతి ఏదో జరుగుతుందో అంటారు? నిజంగా ఆధారాలతో రండి, ఆరోపణలు కాదు. ఇప్పుడు అమరావతి విషయంలో ఎవరికి అప్రహెన్షన్స్ లో అమరావతి రాజధాని మా ప్రైడ్ వచ్చింది, సంతోషం, శాశ్వత గజెట్ ఇచ్చారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం వల్ల ఏంటంటే రాష్ట్ర విభజనలో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఖర్చు పెట్టాలి. మొదట 1,500 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర ఖజానా నుంచి 286 కోట్లు ఖర్చు పెట్టారు. నిజంగా దేనికి ఖర్చు పెట్టారంటే ఆవిడ చెప్పినట్టు నిజంగా బిల్డింగ్లు కట్టారు, నేను కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయంలో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు, అది కూడా నేను చెప్తున్నా. కానీ
ఆయన సిద్ధాంతం ఏంటంటే నేను వైజాగ్లో క్యాపిటల్ మూవ్ చేస్తాను, నేను అక్కడి నుంచి పరిపాలన చేస్తానన్న అబోధ కల్పనకి మాత్రమే పరిమితమై 3 రాజధానులు అన్న దానికి ప్రజలు న్యాయ నిర్ణేతలు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు హైపోథెటికల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా గ్రాంట్ తేకుండా 47,000 కోట్లకి అప్పు తేయడానికి కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత కాంట్రాక్టర్లు అందరికీ ఏ ప్రాతిపదిక మీద వాల్యూస్ పెంచి టెండర్లు రీటెండర్లు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇస్తూ, ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ లో కటింగులు తీసుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేస్తూ అద్దాలకి 2,850 కోట్లు మనం రిలీజ్ చేశారు. అలా ప్రతి దానికి శానిటరీ ఎక్విప్మెంట్స్ ప్రపంచంలో ఎవరు లేని దగ్గర ఆ రుచికొండ భవనాల మీద పడేసినట్టుగా వీళ్ళు కూడా శానిటరీ ఎక్విప్మెంట్స్ కాటికి ఎన్ని వేల కోట్లు ఇస్తున్నారు. ఓవరాల్ గా స్క్వేర్ ఫీట్ కాస్ట్ మొత్తం దేశం మొత్తం మీద ఏ ప్రాంతంలో లేని ఎబ్బడి ముబ్బడి రేటు ఇక్కడ ఎందుకు ఏ ప్రాంతం మీద కడుతున్నారు? ఇవేమీ మాట్లాడకుండా ఓవరాల్ గా వాళ్ళ టెన్యూర్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్లు ఎక్స్ట్రా 282 crores కలిపితే 1,782 కోట్లు మాత్రమే కట్టి ఆ 1,782 కోట్లు ఖర్చు పెట్టిన దానికి ఆవిడ చెప్తున్న భవనాలు నిజంగా అక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక స్టేజ్ లో కొన్ని 10%, 20%, 30, 40, 80, 90 కొంత 95% కూడా ఇవన్నీ మాట్లాడుతున్నా. కానీ మిగిలిన వాటికి ఆ 5-10% 10% ఇవన్నీ అనడానికి 47,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? 1,000 కోట్లు అన్న దగ్గర కనీసం 2,000 crores కూడా కానీ బడ్డెను పడని ఎక్స్చెక్కర్ కి 47,000 కోట్లు పెనుభారం అంటే నారాయణ గారి కళ్ళ సోదరులను సిఆర్డిఎల్ రైతుల మీద చేస్తున్న దాచికాలు ఆవిడ ప్రాంతవాసి కనబడట్లేదంటే చాలా ఘోరంగా ఉంది. రామారావు గారి ప్రాణం కళ్ళ ముందే పోయింది. సిఆర్డీఏ చేసి ఎలకేట్ చేసిన ప్లాట్ల మీద ఆయన పడిన అరణ్య వేదన ఘోషకి ఆత్మ ఎలా శాంతిస్తుందన్న అవగాహన కూడా లేకుండా ఆవిడ మాట్లాడుతుంటే నేను చెప్పాలండి. అక్కడ ప్రాంతవాసి అయ్యి ఉండి ఇవాళ ప్లాట్ ఎలకేషన్స్ లేవు, వాళ్ళకి ఇవాళ జరుగుతుంది దాని మీద ఇవాళ కూడా సముచిత న్యాయం లేదు. పైవచ్చి ఇంకా యాక్సెస్ ల్యాండ్ పుల్లింగ్ అడుగుతున్నారు. ఆ ప్రాంత వాసులందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ ప్రాంతంలో పిలిస్తే వెళ్ళారు. నిజంగానే నేను చెప్తున్నాను, అంబటి రాంబాబు గారు, పేర్నేని గారు రాజధాని వ్యతిరేకించిన వాళ్ళే ఆ రోజు అమరావతి రాజధాని. నేను కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ రైతులు ఒక ప్రాంతీయ పార్టీలో దాన్ని ఏమంటారు అపోజిషన్ పార్టీ మాకు సపోర్ట్ అన్న సంఘీభావం అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు పిలిస్తే ఇల్లు వెళ్తే మధ్యలో ఆ దిక్కుమాల తగ్గులన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు చేయాలి? ప్రభుత్వం ఆ బాధ్యత ఏది? ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా? పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? తీసుకెళ్లి బయటికి చేపట్టాలి అక్కర్లేదా? వైసీపీ అధికార ప్రతినిధికి మాట్లాడండి. ఒకటే ఒక క్వశ్చన్, అమరావతి డెవలప్ అవ్వాలి అది మేము కూడా కోరుకుంటున్నామని ఇప్పుడు అధికార ప్రతినిధి గారు అన్నారు వైసీపీ నుంచి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 or 2 days బ్యాక్ ఏమన్నారంటే మా ఇండివిజువల్ ఒపీనియన్ ఓన్లీ మా విగన్, మేము డైరెక్ట్ ఇదే మాట మీద ఎలక్షన్ కి వెళ్ళిపోతాం, మా విగన్ కి సపోర్ట్ ఉండే వాళ్ళు మాకు ఓటేస్తారు, అమరావతి రాజధాని అనే వాళ్ళు టీడీపీ కోటేసుకుంటారు అంటే కూటమి కోటేస్తారు అని ఆయన బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మళ్ళీ ఈయన వచ్చి ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధిగా కూర్చొని నా సపోర్ట్ అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు. అంటే ఏంటిది? వీళ్ళకే వాళ్ళకి ఆ ఒపీనియన్ మీద భేదం ఉందా, లేకుంటే వీళ్ళ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటను వ్యతిరేకించి అమరావతి బాగుపడు కోసం అమరావతి డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్నారా? అంటే వీళ్ళకి క్లారిటీ లేదు ఫస్ట్ థింగ్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిబద్ధత కలిగిన నాయకుడు మాట్లాడాల్సిన మాటలుగా లేవు కాబట్టి అక్కడ వాళ్ళ పార్టీ నాయకులు తిప్పి కొట్టారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ విషయంలో సపోర్ట్ ఇచ్చి ఇంకా ఎక్సెస్ ల్యాండ్ తీసుకోమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనతో 3 ముక్కలాట ఆడి 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ప్రెసెంట్ ఎక్కడైతే కూటమికి పేరు వస్తుందో అని మళ్ళీ మావిగంతో వచ్చాడు. సో ఇటువంటి నాయకుడిని ప్రజలు నమ్ముతారా? అండ్ వీళ్ళ మీదకి సఖ్యత లేదు రాజధాని విషయం మీద. ఇంకొక విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, వైసీపీ అధికార ప్రతినిధి గారు అంటున్నారు, సారీ సుధాకర్ గారు టీడీపీ కార్యకర్త. ఎలా అంటున్నారు సార్ ఆ మాట? కార్యదర్శి నేను చెప్పాను. అది చాలా తప్పు మాటగా నాకు అనిపిస్తుంది. అధికారిక వెబ్సైట్ లో ఉండేది అప్పటిదాకా. ఒక వ్యక్తి మాస్క్ కడిగిన పాపానికి అతని పిచ్చోడి కింద ముద్రేసి అతన్ని హింసించి అతను చనిపోయిన తర్వాత ఇంత నీచానికి దిగజారారు కాబట్టే మీరు 11 సీట్లకు పరిమితమయ్యారని నిలువెత్తు సాక్ష్యం ఈరోజు మీ స్టేట్మెంట్. శిరీష ఏదో చెప్తారు చెప్పండి, సింపుల్ ఇస్తాను లాస్ట్ మీడియా కంక్లూడ్ చేద్దాం. ఒక్క మాట, అమరావతిలో చదరపు అడుగుకి ఎక్కడ దేశంలో ఎక్కడా లేదన్నారు. రిషికొండ ప్యాలెస్ కి చదరపు అడుగుకి 39,000 రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిలో ఎంత ఖర్చు అయిందో తెలుసుకోండి.
పెడతారు. అవగాహన లేకుండా క్రాస్ టాక్ వద్దు. కేసు ప్రసాద్ గారు టైం లేదండి. మీకెందుకండి? ఆయన మాట్లాడతాడు వైసీపీ క్రాస్ టాక్ చేయకండి ఫస్ట్. టైం వేస్ట్. మాట్లాడండి సింపుల్ గా మాట్లాడండి. టైం లేదు. ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు వచ్చాడు అరే డిబేట్లకి మాట్లాడండి. తర్వాత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఏం చేస్తున్నా ఎలా ఏ ప్రాతిపదికన 39 స్క్వేర్ ఫీట్ నిమిషం అండి. జూమ్ లో ఉన్న వాళ్ళు అర్థం కాదు. చూడండి సార్ బడ్జెట్ మీరు రండి. మీరు ఎందుకంటే ఆవేశపడుతున్నారు? చంద్రబాబుకి ఎంత పడుతుంది నేను చెప్తాను. మీరు రండి. మీరు ఇచ్చిన ఫ్యాబ్రికేటెడ్ నేను ఇస్తాను సార్ మీకు. చెప్పండి. అసలు కేసు ప్రసాద్ గారు నా దగ్గరికి టాపిక్ వస్తే ఓ మాట్లాడేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వైసీపీ కండవ వేసుకొని కూర్చుంటే వైసీపీ అధికారులు అమరావతి ఉద్యమం చెప్పి మీరే తెలుగుదేశం కండు వేసుకోవాలి. అమరావతి ఉద్యమం నుంచి ఆయన నుంచి పుట్టుకొచ్చారని మాకు తెలుసు. ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం కండు వేసుకుని చేతకెళ్ళడాలు అలాంటి అవగాహన మాకు లేదు. ఉద్యమ నేపథ్యం ఉద్యమ నేపథ్యమే. ఇవాళ కూడా అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంటే నిలబడాలి. అది ఉద్యమ నేపథ్యం అంటే. తెలుగుదేశంలో శాంతం తీరినంత మాత్రాన ఇప్పుడు చెప్పాను కాబట్టి నేను చెప్తున్నాను. ఉద్యమ నేపథ్యంలో పసుపు కండువ వేసుకోవడం ఏంటి చెప్పండి. ఉద్యమాలు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. మా వంతు సాయం మేము చేసాం రైతుల పట్ల. కానీ సంఘీభావాలు కనపడకుండా ఇవాళ కండువాలు వేసుకుని శాఖ తీరినంత మాత్రాన్ని కుదరవు. అసలు మా కండువాల గురించి మీరు స్టేట్మెంట్ లేవు. ఏం చేయాలో తెలుసు. ప్రసాద్ గారు డిబేట్ మాట్లాడండి. ప్రసాద్ గారు మీరు వెయిట్ చేయండి. అమరావతి మీద పడి 270 మంది పైగా ప్రాణాలు పోయినాయి. మీలాంటి దిక్కుమాల అందరూ పడి అమరావతి మీద ఎక్కువ మారకండి. ప్రతి ప్రాణానికి నేను సంఘీభావం ప్రకటించుకుంటాను వచ్చాను. నా వంతు ఆర్గ్యుమెంట్లు ఇచ్చుకుంటాను వచ్చాను అమరావతి పట్ల. ఏది పడితే అది మార్చి ఇక్కడ పట్టడానికి లేవు మేము. ఎవరు పడరు? ఏది పడితే ఇక్కడ అబద్ధం చెప్తే నువ్వు చెప్పేది ఏం సార్ ఇది? శిరీష సైట్ పాయింట్ లేదండి. సింపుల్ గా టైం లేదు. 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు అని చెప్తున్నారు కదా సార్. ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరు డబ్బు పెడతారు అంటున్నారు కాబట్టి క్లియర్ కట్ గా చెప్తున్నాను. అమరావతిలో మిగులు భూములు 15,000 కోట్ల రూపాయలు 15,000 ఎకరాలు ఉన్నాయి. ఒక్కొక్క ఎకరం గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే 5 కోట్ల రూపాయలు రేటు కట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పండి అమ్మా చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రకారం వెళ్ళిన ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం చూసినా ఎకరం 10 కోట్లు చెప్పినేస్తే 1,50,000 కోట్లు అమరావతి భూములు మిగిలిన భూముల ద్వారానే వస్తాయి. అమరావతికి అయ్యేది 1,00,000 కోట్లు. టీఆర్డీ అఫీషియల్ గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్లు పోగా ఇంకా 50,000 కోట్లు అమరావతి సింపుల్ గా చెప్తానండి. ఇద్దరు చెప్పిన దానికి చెప్తాను. ముందు తెలుగుదేశం ప్రతినిధి గారు ఏమన్నారంటే సిఆర్డిఏకి అబ్రివేషన్ కూడా తెలియదు అన్నారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అమ్మది. ఈ సిఆర్డిఏ పరిధి గురించి సరేనమ్మా క్యాపిటల్ రీజియన్ వినండి కొంత టైం లేదు ఇక్కడ. క్యాపిటల్ రీజియన్ అథారిటీ ఎంత వరకు ఉందో ఆ అథారిటీని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు మావిగారిని ప్రకటించిన తర్వాత బాపట్లలో మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మావిగాని ఆయన కొత్తగా చెప్పేదేముంది? ఆ పరిధి మొత్తం మాలోనే ఉంది కదా, మేము చెప్పిందే ఉంది కదా అన్నారు. కీర్తన గారు మీకు కూడా సమాధానం అదే. కీర్తన గారు ఈ మొత్తం ఆ పరిధికి ఆ 217 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో ఆ పరిధికి సెంటర్ పాయింట్ కేంద్రం వచ్చేసి విజయవాడే. అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మావిగానే మాది. ఓకే రైట్. విధానమే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి కేఎస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ కీర్తన గారు. థ్యాంక్ యూ సురేష్ గారు.